ఢీ థియేటర్ లో ఒకేసారి 5 సినిమాలు చూడబోతున్నారు. బొమ్మ దద్దరిల్లిపోద్ది. The effort is just amazing. I'm so impressed. నేను సింగర్ ని, పాటలు పాడతాను. ఏది మా కోసం ఆ పాట పాడు. చిన్ను నన్న చిన్ను నన్న మరతే అరే జెస్సీ టచ్అప్ చేయనా? అదే జెస్సియా అంటే మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదా? ఎస్ అక్క టచ్అప్ చేయనా? అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ స్టేజ్ ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. I want to give her a hug. I wanted to meet Sridhar Master ఎందుకు? because I am his daughter. మీ నాన్నగారి గురించి మాకు తెలియని ఒక సీక్రెట్ ఏదైనా చెప్పండి. One time I was very boring at home. I called him from another number. So I told, hi, I'm Priya. I want to meet you. He said, okay. ఓ శ్రీధర్ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్ 2. He was texting someone Instagram. I am your fan master. I want your number. Appo takkani he sent his number and girl fan. మీ డాక్టర్ అడుగుదురు గానీ మీరు నంబర్ పంపించిన అమ్మాయి పేరేంటి ఎంతకి? అమ్మాయి పేరేంటి ఎంతకి? రాకీ యాజ్ యూజువల్ రాకింగ్ గా ఉంది. మా రాకీ మామూలోడు కాదే. సినిమాటిక్ థీమ్ ఇచ్చారు, థీమే లేదు. దానికి మీరు 45 మార్క్స్ ఇస్తున్నారు. నేను సినిమాలో ఉంటాను తెలుసా నీకు? కూర్చో. పంతులు ఎవరు ఖాళీ లేరు? మంత్రాలు వచ్చి అవునని పిల్లరా. హలో సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. ఒరే ఎంత మంత్రాలు వస్తే మాత్రం మాంత్రికుడి నుంచి వచ్చి పెళ్లి చేస్తావా? పెళ్లి కొడుకు బొమ్మేది. అదా ఎవరైనా గట్టి కొరితే పడిపోతున్నారా? దీని పరిష్కారం ఏముంది? పడిపోయినా అనుకో, ఇది వచ్చేసిన అనుకో, మళ్ళీ లేస్తా. 50 పెళ్లి చూపులు పోతున్నా, మేనేజ్ చేయి. చిక్కు ఎందుకు కొడుతుర్రా? అరే మామంటే మరి ఇంత మర్యాద. పెళ్ళైనప్పటి నుంచి ముద్దు లేదు, ముచ్చట్లేదు, అంటి ముట్టనట్టుంటాడమ్మా. పెద్దలు ఏమన్నారే? సంసారాన్ని పొదుపుగా చేసుకోమన్నారు. డబ్బులకు రా, సంసారానికి పొదుపు కాదు. మొదటి కంటెస్టెంట్ వస్తున్నారు, వర్షిణి గారు. వెరీ గుడ్ అమ్మా. ఏం పేరమ్మా? వర్షిణి సార్. ముందేం లేదా? మైక్ ఉంది సార్, మైక్ ఉంది సార్. ఎప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16. రెట్టింపు రెట్టింపు. ఎప్పటికి ఇంకా నా వయస్సు 32. అసలు మీరు ఇంత కష్టపడి పాడితే ఎక్కడికో తీసుకెళ్లాలనిపిస్తుంది మిమ్మల్ని. మీరు ఎక్కడ తీసుకెళ్ళినా పర్లేదు కానీ సాయంత్రానికి మాత్రం బస్ స్టాండ్ కి దింపేయండి. ఎందుకంటే రాజమండ్రి టికెట్ బుక్ చేసుకున్నాను. పెళ్ళయిన తర్వాత నాలో ఉన్న వేడికి నువ్వు మాడి మసైపోవాల్సిందే. నీలో అంత వేడుందా అండి? తీసుకెళ్ళి అందులో పడేస్తావా ఏంటి? బాగున్నారా? బాగున్నాం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నారా? కట్ చేశారా కేకు? కట్ చేసా. ఎన్ని కట్ చేశారు? 25 కట్ చేశాను. ఇప్పుడు 26 దానికి వెళ్తున్నాను. మీరు వదిలేస్తే. మీకు తమ్ముడు ఉన్నాడా? లేడు. లేకుండా ఎలా కట్ చేశారు?
అమ్మ నా బేబీ 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 అంటే లవరా లవర్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తున్నావు దాన్ని అదే చేస్తా. పెళ్లి చేసుకున్నావా? అవునన్నయ్య. నేను నీ కోసం ఒక మంచి సంబంధం చూశాను. నీకోసం నేను పెద్ద పెద్ద సంబంధాలు చూసానే. అబ్బా నువ్వు చూసి నేను చేసుకుంటే అన్నీ కోపం వస్తుంది. నువ్వు అన్నయ్య అన్న కోపం వచ్చింది. మర్యాద మాట్లాడు, మర్యాద మాట్లాడు. 6 నెలలు చెల్లిని నీ దగ్గర పెట్టుకో, 6 నెలలు బావని నీ దగ్గర పెట్టుకో, 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ చెల్లిని నీ దగ్గర పెట్టుకో, బావని నీ దగ్గర పెట్టుకో. అరే మీ ముగ్గురు కలిసి ఒక దగ్గర పెట్టరా మా ఇద్దరిని సత్య నీకు కేసులో కొంపదీసి ఎవరు నోటీస్ పంపించారా? లేదు ఎందుకు అలా అడుగుతున్నావు? ఇంత అందాన్ని మత్తెక్కిస్తుంటే నోటీస్ ఎందుకు ఇవ్వరా నీకు? నువ్వు స్టేజ్ అయితే దిగురా, నీకు ఇవ్వాల్సిన నోటీసులు నేను ఇస్తా. సత్య మరి మామూలుకి ఏమన్నా ఇవ్వచ్చు కదా? ఈరోజు దొంగతనం అదిరిపోయింది, మామూలుగా లేదు. నా చాలా తెచ్చినావు కదన్నా. ఎప్పటి నుంచో చెల్లిని బాగా చదివించాలి, అది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలనుకున్నావు కదా. అదిగా డబ్బులు తెచ్చినట్టు సార్. ఇగోరా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సర్టిఫికెట్లు చిలిగిచ్చే. ఇంకా పర్సలు అంటే ఏమైనా దొంగతనం చేసావా? ఒక హ్యాండ్ బ్యాగ్ కొడేసాను రా. హ్యాండ్ బ్యాగ్ అమ్మయ్యా, దీంట్లో ఉన్న డబ్బులు ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఏదో లెటర్ ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్ దొరికితే దయచేసి ఇందులో డబ్బులు పెట్టి ఈ ఫోన్ పే గూగుల్ పే చేయండి. చాలా కష్టమైన పొజిషన్ లో ఉన్నాను. అయ్యో పాపం కొడదామా అన్న? చెప్పుతో కొడుతుంది కదా. ఎవరక్కడ? ఇదిగోండి. ఏంట్రా? అది కదా అమ్మ ఎప్పుడు వస్తుంది? జనవరి 20వ తారీఖు. ఏ అమ్మ? ఇంద్రజమ్మ. అమ్మని పిలవడం, మీరు అమ్మ అంటారు, ఆవిడ చూస్తే లోపలికి వచ్చి పనుంది, వెళ్ళి వస్తా. ప్రభు మనం దడదడలాడిద్దామా అది నా జనరేషన్ కాకపోయినా #90s చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అదే మీరు మా ముందు జనరేషన్ అని అనాలని లేదు. ఏమంటే మీరు ఇక్కడే ఉన్నారంటే ఫోన్ వస్తుంది ఆయనకి. వేరే గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేదే. ఏ పల్లవి ప్రశాంత్ మీకు సంక్రాంతి పండక్కి బంధువుల ఇంటికి వెళ్తారండి? నేను గోవా వెళ్తున్నానండి. గోవా పగిలిపోద్ది. రాజమండ్రి వెళ్తాండి. మాకు లిటిల్ తెలుగు వస్తాయి. వస్తాయి. వేర్ కమ్. హియర్ కమ్. ఓ ఇదేంటి? ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? ఆక్స్. ఎద్దు. ఆపోజిట్ ఎవరైనా కమ్ గుద్దు. And it looks very beautiful. Oh, like me. Yeah, exactly. This is just like you. Oh my God. నాన్నగారు లాగా కరెక్ట్ గా ఉండండి, అటు ఇటు చూడరు తెలుసా? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. మార్నింగ్ పార్క్ లో చూసినట్టున్నా. పార్క్ లోనా? నేను పార్క్ వెళ్ళలేదండి. అదేనండి, నెమల్లా ఉంటాను మీరు. సరే నేను వెళ్తానండి, టైం అవుతుంది. ఒక్క నిమిషం. ఏంటండి? నేను అలా గుడికి వెళ్ళి వస్తానని. గుడికి నేనెందుకు? వద్దులేండి, మీరు నా గుండెల్లోనే ఉన్నారుగా, అక్కడే కొడతా కొబ్బరి. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఈ టీవీ ప్రేక్షకులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ పల్లెటూరులో వేరే లెవెల్లో జరుపుకుంటారు. మన ఊర్లోకి వెళ్ళి సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం.
అయినా పండగ రేపు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? పండగ మొదలవడమే భోగితో. ఊర్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి భోగి పళ్ళు పోయడం, దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. శిరీష గారికి గనక పెళ్ళి అయ్యకపోయి ఉంటే ఏ బాబు ఇద్దరు కలిసి ఆడుకోపడు. ఈ మధ్యన మా వాడు ఒక రీల్ లో చాలా ఫేమస్ అయ్యాడు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. యు నాటి యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. రెండు రేగిపళ్ళు నీకు. ఆంటీ ఒక రేగు పోనీ. మీ దగ్గర ఉన్నాయి కదరా? మా కోడి నెలకు 3 గుడ్లు పెడతది. నా కోడి నెలకు 30 గుడ్లు పెడతది. నా కోడి 3 ఎందుకు పెడతది తెలుసా? ఎందుకు? ఎక్కువ గుడ్లు పెట్టి దాని ఫిగర్ ఖరాబ్ చేసుకుంటది. నువ్వు ఓడిపోతే నీ ఏమైనా నేను కడతా. కారు ఇల్లు అన్ని కదా. కుర్చీని మాట్లాడబెట్టి బాగా ఆడావు కదా, ఏమైంది? ఫోన్ ఈఎంఐ కడతా అన్నాడు. ఫోన్ ఈఎంఐ కడతా అన్నాడు. చెయ్యవు. ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా ధ్రువ నక్షత్రం ఎలా స్పెషల్ గా అలా నిలబడిపోతుందో శోభన్ బాబు గారు కూడా అలాంటి వారే. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఆశిస్తా ఇంక నేను చెప్పేస్తా. చూస్తా మా నాన్నకి రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ పేర్లు గుర్తుండే చూస్తా. మ్యాథ్స్ లో 100కి 100 వచ్చిన అబ్బాయి సైన్స్ టీచర్ కొడుకు ఇట్లనే గుర్తుపెట్టుకుంటాడు. నన్ను మా నాన్న హగ్గు కాదు కదా ఇప్పటి వరకు భుజం మీద చేసి మాట్లాడింది లేదు చూస్తా.